హలో ఎవ్రీవన్, ఐఎమ్ వర్ధన్. వెల్కమ్ టు ట్రేడెక్స్ ఛానల్. ఈ ఎపిసోడ్లో మనం క్రిప్టో కరెన్సీలో ఉన్న మెయిన్ కాయిన్గా ఉన్న బిట్ కాయిన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. బిట్ కాయిన్ యొక్క జర్నీని, అలాగే బిట్ కాయిన్ 0 నుండి 1 crore ఎలా వెళ్ళింది అనేది తెలుసుకుందాం. దాంతోపాటు బిట్ కాయిన్ యొక్క పాజిటివ్ అలాగే నెగిటివ్స్ గురించి తెలుసుకుంటూ బిట్ కాయిన్ అంతలా పెరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది కూడా తెలుసుకుందాం. బిట్ కాయిన్ ని చూసి కొన్ని దేశాలు ఎందుకు భయపడుతున్నాయి, అలాగే కొన్ని దేశాలు ఎందుకు అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాయి అనే దాని గురించి పూర్తి వివరాలను ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. క్రిప్టో కరెన్సీ గురించి, బిట్ కాయిన్ గురించి మీకున్న అన్ని డౌట్స్ని ఈ ఎపిసోడ్లో క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లో ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బిట్ కాయిన్ అంటే ఏంటి? బిట్ కాయిన్ అంటే ఒక డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ అంటే సపోజ్ మనం ఇండియాలో ఉన్నప్పుడు రూపీ కరెన్సీ మాత్రమే వాడతాం. అదే యుఎస్కి వెళ్తే డాలర్ని వాడతాం. అదే విధంగా ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ యొక్క కరెన్సీని మనం యూస్ చేస్తూ ఉంటాం. కానీ ఈ డిజిటల్ కరెన్సీ అలా కాదు. మనం ఇండియాలో కూర్చుని ఏ కంట్రీకైనా ఈ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే ఆ కంట్రీ నుండి చాలా ఈజీగా మన దగ్గరికి చాలా తక్కువ ఫీజుతో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో అందుకని ఈ డిజిటల్ కరెన్సీకి అంత వాల్యూ అలాగే అంత హైప్ కూడా ఉంది. ఇంతకీ ఈ డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ని కనిపెట్టింది ఎవరు? బిట్ కాయిన్ని కనిపెట్టింది సతోషి నకామోటో అనే వ్యక్తి, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అనేది ఎవ్వరికి తెలియదు. 2008 అక్టోబర్లో ఫస్ట్ టైం ఇంటర్నెట్లో ఒక పేపర్ రిలీజ్ అయింది బిట్ కాయిన్ గురించి. దీన్నే వైట్ పేపర్ అంటారు. ఈ బిట్ కాయిన్ గురించి ఉన్న టోటల్ ప్రాసెస్ ఈ వైట్ పేపర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. పైగా ఈ బిట్ కాయిన్ ని మనం ఫిజికల్ గా టచ్ చేయలేం. దీని గురించి సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక ఇంటర్నెట్ మనీ. మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. కొన్ని కంట్రీలో దీన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఆ కంట్రీకి వెళ్ళిన మనం చాలా ఈజీగా ఇక్కడ ఫోన్పేలో ఎలాగైతే మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో డిజిటల్లో, అలాగా అక్కడ బిట్ కాయిన్ని చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందుకే ఈ బిట్ కాయిన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఈ ఒక్క గ్రోత్ చాలా హ్యూజ్గా పెరిగే అవకాశాలు కూడా ఉంది. బిట్ కాయిన్ని మనం 2 రకాలుగా సొంతం చేసుకోవచ్చు. నంబర్ 1, సింపుల్గా బిట్ కాయిన్ని ఏదైనా ఎక్స్చేంజ్లో బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ 1, బిట్ కాయిన్ని మైనింగ్ చేసి మనం సంపాదించుకోవచ్చు. మైనింగ్ అంటే ఏంటి? బేసిక్గా బిట్ కాయిన్ని మైనింగ్ చేసే కొన్ని మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్కి హై స్పీడ్ ఇంటర్నెట్ని అలాగే కరెంట్ని కనెక్ట్ చేసి పెడితే ఆటోమేటిక్గా ఆ మిషన్స్ రన్ చేసి మనకు కొన్ని బిట్ కాయిన్స్ని సంపాదించి పెడతాయి. ఈ మైనింగ్లో ఇంటర్నల్గా కొన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ జరిగి కొన్ని బిట్ ఆఫ్ బిట్ కాయిన్ని మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఆ బిట్ కాయిన్ని మీరు మీ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ బిట్ కాయిన్ని మైనింగ్ చేస్తున్న ఈ మైనర్స్ లాభసాటిగా ఉన్నారా అంటే కొంతవరకు నో అనే చెప్పాలి. ఎందుకంటే ఈ బిట్ కాయిన్ని మైనింగ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి. ఈ క్రిప్టో కరెన్సీలో ముఖ్యంగా ఉన్న బిట్ కాయిన్లో ఎలాంటి టెక్నాలజీ ఉంది అంటే దాన్ని మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. రీసెంట్గా మనం చూసుకుంటే బ్యాంక్స్ కావచ్చు, లేక ట్రాన్సాక్షన్స్ జరిగే ప్రతి చోట ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి క్రిప్టో కరెన్సీని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ మొత్తం ఒక బ్లాక్లో స్టోర్ అయిపోతుంది. ఆ బ్లాక్ క్రియేట్ అయ్యి దాంట్లో ఎవరికి ట్రాన్సాక్షన్ జరిగింది అనే ఒక డేటా అందులో స్టోర్ అయిపోతుంది. ఇలాగా ఎంత మందికి ఆ పర్సన్ ట్రాన్స్ఫర్ చేశారో అనేది ప్రతిదీ అందులో స్టోర్ అయిపోతుంది. ఇలా ఒక బ్లాక్లో స్టోర్ అవడం వల్ల ఆ ఒక్క ట్రాన్సాక్షన్ డేటాని ఎవ్వరు హ్యాక్ చేయలేరు, మ్యానిపులేట్ చేయలేరు. అందుకని ఈ ఒక బ్లాక్ చైన్ అనే టెక్నాలజీకి అంత హైప్ వచ్చింది, అలాగే యూసేజ్ కూడా వచ్చింది. చాలా దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఈ ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. సో మనకు ఈ ప్రపంచంలో ఎన్ని బిట్ కాయిన్స్ ఉన్నాయి అంటే 21 మిలియన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
సో ఈ బిట్ కాయిన్ మనకు $15,000 ఉన్నప్పుడు చాలా ఎక్కువ అని అన్నారు. అలాగే ఈ బిట్ కాయిన్ $25,000 ఉన్నప్పుడు చాలా ఎక్కువ అన్నారు. అలాగే ఈ బిట్ కాయిన్ $50,000కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఉంది అని అన్నారు. అదే ఈ బిట్ కాయిన్ మన ఇండియన్ రూపీస్ లో చూస్తే అట్ ప్రెసెంట్ 1 crore మించి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా దాన్ని చాలా ఎక్కువ వెళ్ళింది అంటున్నారు. ఇలా $15,000 నుండి $1 lakh దాటిపోయిన ఈ బిట్ కాయిన్ ని ఇంకా చాలా మంది డౌట్ గానే చూస్తూ ఉన్నారు. కానీ చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేసి అద్భుతమైన లాభాల్ని ఇప్పటికే పొందారు. ఈ బిట్ కాయిన్ ని మనం బై చేసిన తర్వాత ఎవరైనా హ్యాక్ చేస్తే ఎలా, దొంగతనం చేస్తే ఎలా అని భయపడుతూనే ఉన్నారు. కానీ మనకు క్రిప్టో వాలెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ క్రిప్టో వాలెట్స్ ఎలా పనిచేస్తాయి అంటే, సో మనం ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ నుండి క్రిప్టోని బై చేసి ఆ క్రిప్టో ఎక్స్చేంజ్లోనే ఉంచకుండా ఆ బై చేసిన క్రిప్టోని మన వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చాలా భద్రపరిచి ఉంచుకోవచ్చు. ఆ వ్యాలెట్ని మీరు మీ ఇంట్లోనో లేదా మీ ఆఫీస్లోనో చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుని ఉంచుకోవచ్చు. ఈ వ్యాలెట్కి ఒక ప్రైవేట్ కీ ఉంటుంది. దాన్ని బ్లూటూత్తో అలాగే ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి మనం ఈ ఒక బై సెల్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే మీ ఒక పర్స్లో డబ్బుల్ని మీరు ఎలాగైతే సేవ్ చేసి పెట్టుకుంటారో అలాగే ఈ ఒక క్రిప్టో వాలెట్లో క్రిప్టోస్ని మీరు సేవ్ చేసి పెట్టుకుంటారు. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఈ ఒక క్రిప్టోస్ని ఇంటర్నెట్తో అలాగే ఈ ఒక క్రిప్టో ఎక్స్చేంజ్తో కనెక్ట్ చేసి బై సెల్ ప్రాసెస్ని మీరు చేసుకోవచ్చు. దీన్ని అంత ఈజీగా ఎవ్వరు కూడా హ్యాక్ చేయలేరు. కానీ ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క వ్యాలెట్కి ఏదైతే ప్రైవేట్ కీ అనేది మీకు జనరేట్ అయి ఉంటుందో దాన్ని చాలా జాగ్రత్తగా ఒక డైరీలో కానీ లేకపోతే ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో కానీ మీరు జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. ఆ ఒక్క ప్రైవేట్ కీని మాత్రం మీరు పోగొట్టుకుంటే మీరు ఎన్ని లక్షలు అందులో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎన్ని కోట్లు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నా దాన్ని రికవరీ మాత్రం ఎప్పటికీ చేయలేరు. సో ఇప్పుడు మనం ఈ ఒక క్రిప్టో కరెన్సీని చాలా పెద్ద ఎత్తున హోల్డ్ చేసుకున్న కంట్రీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ ఒక క్రిప్టో కరెన్సీని చాలా ఎక్కువ శాతం హోల్డ్ చేసుకున్న కంట్రీస్లో మొదటిగా ఉండేది అమెరికా, అంటే యుఎస్ఏ. అలాగే ఈ ఒక క్రిప్టో కరెన్సీని బాగా హోల్డ్ చేసుకుని పెట్టుకున్న రెండో స్థానంలో ఉండేది చైనా. దీంతో పాటు మూడో స్థానంలో ఉండేది యూకే. దీంతో పాటు 4th ప్లేస్లో ఉక్రెయిన్ ఉంది. అలాగే 5th ప్లేస్లో మీరు షాక్ అయ్యే ఒక కంట్రీ ఉంది, అదే భూటాన్. భూటాన్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఈ ఒక బిట్ కాయిన్ని మైనింగ్ చేసి బిట్ కాయిన్ని హోల్డ్ చేసుకుంటూ వస్తూ ఉంది. అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ భూటాన్ ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా మంది టూరిస్టులు అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఈ టూరిస్టులకి చాలా ఈజీగా వాళ్ళ ఒక మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ఒక బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంది. సో అందుకే భూటాన్ అడ్వాన్స్ టెక్నాలజీ అయిన బ్లాక్ చైన్ త్రూ ఈ బిట్ కాయిన్ని అక్కడ చాలా పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తూ అక్కడ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ని ఈ ఒక టూరిస్ట్కి చాలా సులభతరం చేసింది. నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఈ భూటాన్ లాగానే చాలా కంట్రీస్ ఈ ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఈ ఒక బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఈజీ తరం చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి విషయంలోనూ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నట్టుగానే ఈ ఒక్క క్రిప్టో కరెన్సీలో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నాయి. ఇందులో మేజర్ డ్రాబ్యాక్ చూసుకుంటే ఈ క్రిప్టోస్ అండ్ బిట్ కాయిన్లో ప్రైస్ వొలాటిలిటీ అనేది చూసుకుంటే 15% ఒక్కసారిగా పెరిగిపోతుంది. అలాగే ఒక 30% ఒక్కసారిగా డ్రాప్ అయిపోతుంది. అది ఒక్కొక్కసారి 50% కూడా అప్ ట్రెండ్ ఇచ్చి అద్భుతమైన లాభాలని ఇన్వెస్టర్స్కి అందిస్తుంది. సో ఇలాంటి ప్రైస్ హై వొలాటిలిటీ ఉన్న ఈ క్రిప్టోస్ అండ్ బిట్ కాయిన్లో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. అలాగే భారీ నష్టాల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఏ స్టాక్ మార్కెట్లో కూడా దొరకని అద్భుతమైన లాభాలు ఈ ఒక క్రిప్టో అండ్ బిట్ కాయిన్లో మనం చూడొచ్చు. అలాగే భారీ నష్టాల్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. ఈ రెండు పాజిటివ్ అండ్ నెగిటివ్గా మనం ఈ క్రిప్టో కరెన్సీలో చూడొచ్చు. కానీ చాలా వరకు ప్రపంచంలోని ఇన్వెస్టర్స్ ఈ ఒక టెక్నాలజీని అర్థం చేసుకుని ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు.
కానీ ఒక్క మాటలో క్రిప్టో కరెన్సీ గురించి చెప్పాలి అంటే రాబోయే రోజుల్లో ఈ ఒక క్రిప్టో కరెన్సీ ఒక టెక్నాలజీని ప్రతి కంట్రీ అడాప్ట్ చేసుకుని కంప్లీట్ గా డిజిటల్ కరెన్సీ వరల్డ్ ని క్రియేట్ చేస్తూ అద్భుతమైన లాభాన్ని ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి ఇస్తుంది ఈ ఒక క్రిప్టోస్ అని నమ్ముతూ మీకు కంప్లీట్ గా ఈ ఒక క్రిప్టో కరెన్సీ గురించి బిట్ కాయిన్ ఎవరు కనిపెట్టారు, బిట్ కాయిన్ అంటే ఏంటి, ఇందులో ఎలా మైనింగ్ చేస్తారు, ఏ కంట్రీస్ ఎక్కువ హోల్డ్ చేస్తున్నాయి బిట్ కాయిన్స్ ని, రాబోయే రోజుల్లో ఈ బిట్ కాయిన్ ఇంకా ఎంత వాల్యూ పెరుగుతుంది, అలాగే ఈ బిట్ కాయిన్ లో ఎలాంటి పాజిటివ్ నెగటివ్స్ ఉన్నాయి, ఈ ఒక బిట్ కాయిన్ ని ఎలా హోల్డ్ చేసుకోవాలి వాలెట్ త్రూ అనేది కంప్లీట్ గా నేను మీకు ఒక అవగాహన ఇచ్చాను అనుకుంటున్నాను. సో ముందు ఈ ఒక క్రిప్టో కరెన్సీ గురించి, ఇందులో ఉన్న బిట్ కాయిన్ తో పాటు నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎలా ఒక ఇన్వెస్టర్ ని రిచ్ పర్సన్ గా చేస్తాయి అనేది నేను కమింగ్ వీడియోస్ లో మీకు ఒక్కొక్క కాయిన్స్ గురించి చెబుతూ వస్తాను. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీని మా ఒక ట్రేడెక్స్ ఛానల్ తో స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడు లాభసాటిగా ఉండాలి అని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, వర్ధన్.